1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2384 ఎకరాలను హెచ్సియుకు ఇచ్చిందన్నారు ఎంపీ రఘునందన్ రావు. 2012లో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ 2185 ఎకరాలు హెచ్సియుకు చెందినవని సీసీఎల్ఏకు లేఖ రాశారని చెప్పారు. ఈ భూమిపై సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి కొట్లాడింది ఎప్పుడని రఘునందన్ ప్రశ్నించారు. హెచ్సియుకి ప్రహరీ గోడ కట్టించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. హెచ్సియుకు 2185 ఎకరాలు ఇస్తే సరిపోతుందన్నారు. యూనివర్సిటీకి చెందిన 134 ఎకరాలను టీఎన్జీఓలకు కేసీఆర్ ఇచ్చేశారని, అసలు ఆ భూమిని టీఎన్జీఓలకు ఎందుకు ఇచ్చారని కేసీఆర్ను రఘునందన్ రావు ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల అంశంలో ఏ బీజేపీ ఎంపీ ఉన్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆరోపణలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. దొంగనే ఉల్టా దొంగ దొంగ అని అరిచినట్టు 10 ఏళ్ళ అధికారం నుండి సీసీఎల్ఏ ఉత్తరాన్ని మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది. 134 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాల్సిన భూముల్ని టీఎన్జీఓలకు ఇచ్చింది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే. రోడ్డేసిర్రు. పాపం సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కోర్టుకు పోతే కేసు ఓడిపోయినరు. ఇంత జరిగితే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు రోడ్ కోసం కొట్లాడుతారు. ఇవన్నీ వాస్తవాలు అయితే ఏమి తెలియనట్టో లేదా తెలిసి కావాలనో ఎదురుగున్నోళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన 2324 ఎకరాల భూముల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ నోటెక్కేలు వచ్చే మాట సత్యమే అయితే, నీ పాలన ఇందిరమ్మ రాజ్యమే అయితే, నువ్వు ఏ ఇందిరమ్మ పేరు చెప్పుకుని అయితే బతుకుతున్నావో ఆ ఇందిరమ్మ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2324 ఎకరాలకి ఫెన్సింగ్ ఎత్తవా, గోడ కడతావా కట్టి ఆ విద్యార్థుల్ని కాపాడు. ఉత్తుతగా పైకి కేసులు ఎత్తేసినామని నటించేటువంటి కార్యక్రమాలు మానుకోండి. మీ రాహుల్ గాంధీ గారిని పిలిచి 2324 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి విద్యార్థులకు అండగా నిల్చుంటారా, తప్పుడు విధానాలను అవలంబిస్తారా తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం.